మీకు స్క్విడ్ గేమ్ గుర్తుందా? అదే డబ్బుల కోసం ప్రాణాల మీద ఆడే ప్రమాదకరమైన ఆటల కథ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పేదరికంలో ఉన్న వాళ్లను పట్టుకొచ్చి పిల్లల ఆటల పేరుతో పోటీలోకి దింపుతారు. ఓడితే మరణం, గెలిస్తే భారీ బహుమానం. సింపుల్ గా స్క్విడ్ గేమ్ అంటే ఇదే. మరి ఇదే గేమ్ ఆన్లైన్ లోకి వస్తే నిజంగానే మనుషుల ప్రాణాలు తీస్తే ఇక్కడ అలానే జరిగింది. గజియాబాద్ లోని ముగ్గురు అక్క చెల్లెల ఆత్మహత్య దేశాన్ని ఊపేస్తోంది. ఇది ఆత్మహత్య కాదు, ఓ కొరియన్ యాప్ చేసిన హత్య. సోషల్ మీడియాకు బానిసలైతే ఎంత పిచ్చివాళ్ళు అవుతారో గజియాబాద్ లో జరిగిన ఘటన మనకు అర్థమవుతోంది. రాత్రి 2:15 సమయం. భారత్ సిటీ టవర్ లోని 9వ అంతస్తు. ముగ్గురు అమ్మాయిలు బాల్కనీలో ఉన్నారు. వారి ఫ్లాట్ కు ఎదురుగా మరో బిల్డింగ్ పై ఓ వ్యక్తి బాల్కనీలో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు. సాఫ్ట్వేర్ జాబ్ నైట్ షిఫ్ట్ కావడంతో విశ్రాంతి కోసం బాల్కనీలోకి వచ్చాడు. ఎదురుగా ఓ బాలిక బాల్కనీ ఇనుప రైలింగ్ మీద కూర్చొని ఉంది. ఏం జరుగుతుందో చీకట్లో సరిగా అర్థం కాలేదు. కాస్త తీక్షణంగా చూశాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ అమ్మాయి మరో అమ్మాయిని పైనుంచి నెట్టేసింది. అంతే, కేకలు పెట్టుకుంటూ ఆ అమ్మాయి కింద పడిపోయింది. భారీ శబ్దంతో అక్కడికక్కడే చనిపోయింది. గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి. మొదట భార్యాభర్తలు అనుకున్నాడు, కానీ తేరుకొని అరుస్తుండగానే మరో అమ్మాయి ఇంకో అమ్మాయిని నెట్టేసింది. ఈ లోపు పోలీసులకు వెంటనే ఫోన్ చేశాడు ఆ వ్యక్తి. వారి ఆత్మహత్యలను ఎలా ఆపాలో ఎక్కడి నుంచి అతనికి ఏం అర్థం కాలేదు. అర్ధరాత్రి దాటింది, నిర్మానుష్యంగా ఉంది. ఇద్దరు అప్పటికే దూకేశారు. ఇక మూడో అమ్మాయి బాల్కనీలో తచ్చాడుతుంది. పోలీసులను తొందరగా రావాలని కోరారు. ఎదురుగా గట్టిగా అరుస్తున్నాడు ఆ వ్యక్తి, ఎవరైనా కింద కనిపిస్తారేమో అని. కానీ ఆ మూడో అమ్మాయి కూడా 2 నిమిషాలు తచ్చాడి వెంటనే దూకేసింది. అంతే, ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. భారీ శబ్దం కావడంతో ఒకరి తర్వాత ఒకరు చనిపోవడంతో వాచ్మెన్ వేగంగా వచ్చి చూసి కేకలేశాడు. ఎందుకంటే చనిపోయింది ఎవరో కూడా అర్థం కాలేదు. మరోవైపు ఆ బాలికల తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తించలేదు. ఎందుకంటే గదిలో ఉన్న తమ ముగ్గురు కూతుళ్లు పడుకుని ఉన్నారని వాళ్ళు భావించారు. లోపల నుంచి గడి పెట్టి ఉంది. కాసేపటి తర్వాత వాచ్మెన్ తో పాటు ఇతర ఫ్లాట్ యజమానులు కూడా గుర్తించారు. ఈ ముగ్గురు చేతన్ కుమార్ కూతుళ్లను తెలిసి ఫోన్ చేయగా కంగారు పడుతూ వచ్చారాయన. కారులో ముగ్గురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ముగ్గురు చనిపోయారని డాక్టర్లు చెప్పారు. పోలీసులు అంబులెన్స్ తో పాటు గంట తర్వాత వచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది పోలీసులు విచారణ మొదలు పెట్టారు. చేతన్ కుమార్ కు 4 కూతుళ్లు, ఓ కొడుకు. వారిలో 3 కూతుళ్లు పెద్ద 16 ఏళ్ల విషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పక్తి. ఈ ముగ్గురికి కరోనా సమయంలో ఫోన్ అలవాటైంది. ఆ తర్వాత మెల్లిగా బానిసలైపోయారు. విషిక, ప్రాచీలు ఏదో కొత్త గేమ్ ఆడుతూనే ఉండేవారు. దానిని పక్తికి కూడా అలవాటు చేశారు. ఈ ముగ్గురికి కలిపి ఒకటే ఫోన్ ఉంది. అయితే కరోనా తర్వాత స్కూల్ కూడా సరిగా వెళ్లేవారు కాదు. నిత్యం ఫోన్ లోనే గడిపేవారు. తల్లిదండ్రులు రోజు తిట్టేవారు. ఓ రోజు స్కూల్ కు వెళితే రెండో రోజు వెళ్లేవారు కాదు. ఇలా దాదాపు 3 ఏళ్లుగా చేస్తున్నారు. మరి ఈ ఏడాది అయితే ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటామంటూ తమ గదిలోనే గడిపేవారు. తండ్రి తిట్టి తిట్టి అలసిపోయాడు. ఫోన్ లాక్కున్నా కూడా గొడవ చేశారు. తిండి తినకుండా ఇంట్లో నానా బేపత్యం చేసేవారు. హోంవర్క్ ఉందనో లేదంటే మరోటో కానీ ఏదో ఓ కారణం చెప్పి ఇంటి దగ్గరే గడవడం మొదలు పెట్టారు. ఇక 6 నెలలుగా కొరియన్ లవ్ గేమ్ ఆడుతున్నారు. అంతేకాదు ఆ ఆటకు తీవ్రంగా బానిసలయ్యారు. ఎంతలా అంటే ముగ్గురు కూడా కొరియన్ పేర్లు పెట్టుకుని తమకు తాముగా కొరియా పేర్లతో పిలుచుకునేవారు. తల్లిదండ్రులు తిడితే వీఆర్ నాట్ ఇండియన్స్, వీఆర్ కొరియన్స్ అని సమాధానం ఇచ్చేవారు. ఇక్కడే తండ్రి కాస్త శ్రద్ధ తీసుకోవాల్సి ఉండేది. కానీ తన పనిలో తాను మునిగిపోయారాయన. వ్యాపారం కోసం ఎప్పుడో ఉదయం వెళితే రాత్రి 10ంటికి వచ్చేవారు. కానీ కూతుళ్ల గురించి ఆందోళన చెందేవారు. ప్రతిరోజు దీని గురించి గొడవ కూడా జరుగుతూ ఉండేది. అయితే సరిగ్గా ఆత్మహత్యలకు ముందు రోజు భోజనాల సమయంలో కూడా తల్లిదండ్రులు ఈ ముగ్గురిని తిట్టేవారు. కానీ వాళ్ళు రివర్స్ లో తల్లిదండ్రులనే తిడుతూ ఉండేవారు. మేము ఫోన్ ఇస్తేనే చదువుకుంటామని చెప్పేవారు. మరి చదివేమో కానీ ప్రతిరోజు ఉదయం 4 గంటల వరకు కొరియన్ గేమ్ ఆడుతూనే ఉండేవారు. సరే, మరి అసలు ఈ గేమ్ లో ఏముంది? ఈ గేమ్ ప్రకారం కొరియన్ లవ్ గేమ్ లో రిజిస్టర్ అయ్యి గేమ్ స్టార్ట్ కాగానే కొరియాకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ కు వస్తాడు. వారి పేర్లు వివరాలు అడుగుతాడు. ఈ గేమ్ లో ముందుకెళ్లాలంటే, మీకు మీరుగా లైఫ్ లో థ్రిల్ అవ్వాలంటే అన్ని స్టేజ్లు సమయానికి పూర్తి చేయాలని చెప్పేవాడు. ఇలా ఒక్కో స్టెప్ గేమ్ ఆడించడం మొదలు పెడతాడు. ఏ గేమ్ అయినా కంప్లీట్ కాగానే వీళ్లే సంప్రదిస్తారు. సదరు వ్యక్తి మరో టాస్క్ ఇస్తాడు. ఇందులో గేమ్ బయట చేసే గేమ్స్ కూడా ఉంటాయి, ఛాలెంజ్లు కూడా ఉంటాయి. మొదట చిన్న చిన్న టాస్కులు ఉంటాయి. ఆ తర్వాత సెల్ఫ్ హార్మ్ చేసుకునే టాస్కులు కూడా ఉంటాయి. ఏదైనా డేంజర్ గా అనిపించి ఆడకపోయినా పూర్తి చేయకపోయినా సరే నెక్స్ట్ టాస్క్ ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తారు. లేదంటే మరో 40 వారాల పాటు ఇదే టాస్క్ ను పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతారు. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఇలా టాస్కులు పూర్తి చేసిన తర్వాత సదరు కొరియన్ గేమ్ లవర్ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు లైఫ్ ఛాలెంజ్ విసురుంటాడు.
అడుగుతాడు. ఏ అంతస్తులో ఉంటే మీరు ఆ అంతస్తు నుంచి దూకే ఛాలెంజ్ విసురుంటాడు. దానికి ముగ్గురు ఓకే చెప్పారు. కానీ తాము దూకితే చనిపోతామని కూడా వారికి తెలుసు. కానీ అందులో అతను ఏం చెప్పాడు? కొరియన్ లవ్ గేమ్ లో టాస్క్ ఏంటనేది తెలియదు. సారీ పప్ప, డీటెయిల్స్ అన్ని డైరీలో ఉన్నాయి, సారీ అంటూ ఓ ఏడుపు ఇమోజీని చిన్న స్లిప్ మీద రాసి పెట్టింది. మొత్తం డైరీలో 8 పేజీల్లో తామాడిన గేమ్ టాస్క్లు అన్ని కూడా వివరాలు రాస్తున్నాయి. అలా కొరియన్ లవ్ గేమ్ లో ఎవడో కొరియా నుంచి టాస్క్ ఇస్తే ఇక్కడ ముగ్గురు కూడా ఆ ఆటకు బానిసలై 9వ అంతస్తు నుంచి దూకారు. అంటే ఆల్మోస్ట్ స్క్విడ్ గేమ్ లాంటిదన్నమాట. ఇదో మానసిక జబ్బు లాంటిదే. ఇక పోలీసులు ఈ ముగ్గురు ఆడిన కొరియన్ లవ్ గేమ్ యాప్ తాలూకు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ను సేకరిస్తున్నారు. గేమింగ్ టాస్క్ లో భాగంగా ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. డేరింగ్ టాస్క్ కు రెచ్చగొట్టి పురిగలపడం వల్లే ముగ్గురు చనిపోయారు. అయితే మొదట చిన్నమ్మాయి 12 ఏళ్ల భక్తి భయపడుతుంటే పెద్దమ్మాయి విషిక పైనుంచి తోసేసింది. ఆ తర్వాత రెండో చెల్లెలు ప్రాచీని తోసేసి తర్వాత విషిక దూకిందని పోలీసులు నిర్ధారించారు. ఇలాంటి డేంజరస్ గేమ్ల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. సరిగ్గా 2017లో బ్లూ వేల్ ఛాలెంజ్ కారణంగా ముంబైలో 14 ఏళ్ల కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత 2018లో మోమో ఛాలెంజ్ కూడా ఓ ప్రాణం తీసింది. మళ్ళీ ఇప్పుడు కొరియన్ లవ్ గేమ్. ఈ గేమ్ లో వారి పేర్లు మార్చి నేషనాలిటీ మార్చేందుకు చివరికి అపీరెన్స్, హెయిర్ స్టైల్ కూడా కొరియన్స్ లా ముగ్గురు మార్చుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. అంటే ఎంతలా బానిసలయ్యారో అర్థం చేసుకోవచ్చు. లేచిన దగ్గర నుంచి ముగ్గురు ఆ టాస్క్ లోనే ఉండేవారు. తమకు తాము కొరియన్ పేర్లు పెట్టుకుని పిలుచుకుంటూ విచిత్రంగా ప్రవర్తించేవారు. కానీ మధ్యలో జోకులేస్తూ భోజన సమయంలో సాధారణంగానే ఉండేవారు. ఎప్పుడైతే టాస్క్ లో ఉండేవారో అప్పుడే కొరియన్ మనుషుల్లా నటించేవారని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ టాస్క్ బేస్డ్ గేమ్లపై నిషేధం విధించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. అంతేకాదు ఆస్ట్రేలియా మాదిరిగా 18 ఏళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని పోలీసులు కూడా చెబుతున్నారు. ఫ్రాన్స్ కూడా ఇలానే చట్టం చేసేందుకు అధ్యక్షుడు మెక్రాన్ సిద్ధమయ్యారు. మన దేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ తరం పిల్లల మీద ఎక్కువగా ఉంది. అయితే ఈ 9వ అంతస్తు ఆత్మహత్యలపై లోతైన విచారణ చేసిన తర్వాత వివరాలు చెబుతామని విచారణ చేస్తున్న డీసీపీ మీడియాకు తెలియజేశారు. మొత్తానికి పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మనకు తెలియకుండా ఇంకా ఏమైనా జరుగుతుందా? తప్పకుండా తల్లిదండ్రులు గమనించాల్సిందే. లేదంటే ఇలాంటి ఘాతుకాలు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ ఫోన్ లో ఉన్న గేమ్స్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. जैसे अभी परिवार से बात हुई है तो इन्होंने पिछले कुछ दिनों से उनको ये फ़ोन का इस्तेमाल करने के लिए थोड़ा प्रतिबंध किया था और उसी से ये लड़कियां थोड़ी परेशान थी और उसी के चलते उन्होंने ये डिसीजन लिया। जब तीनों बच्चे गेम खेलती थी तो तीनों पे अलग अलग फोन थे? ये देखिए इनके पास अभी फिलहाल तो फोन नहीं था। वो परिवार के ही जो सदस्य हैं, माँ और बाबा, इनके फोन यूज करते थे और अभी तक के जो हमारी जांच है उसमें किसी गेम का या गेमिंग ऐप का अभी तक सामने नहीं आया है और इसमें अभी हम अधिक जानकारी कर रहे हैं और जैसे कोई कंक्लूसिव सामने आता है तो आपको अवगत। साइड नोट में जो अभी तथ्य सामने आ रहा है उसमें यही है कि वो जो कोरियन कल्चर है उससे ज़्यादा प्रभावित थी और जब उनको इससे रोका गया तो वो उससे परेशान थी। जब उनको इसी की वजह से उन्होंने ये स्टेप उठाया है। इसी वजह से वो गेमिंग में भी ज़्यादा इन्वॉल्व थी और ये कोरियन कल्चर से भी ज्यादा इन्वॉल्व थी। सुसाइड नोट का अभी हमने ले लिया है और उसके बारे में अधिक जानकारी की जा रही है। उसके जो टोटल चीजें लिखी गई है उसकी जांच होगी, फॉरेंसिक जांच होगी। अभी तक की जो जानकारी हुई है उसमें किसी भी तरह के कोई टास्क के रिलेटेड कोई जानकारी सामने नहीं आई है। किसी भी गेमिंग टास्क के रिलेटेड कोई इन्फॉर्मेशन नहीं आई है और जांच अभी प्रारंभिक स्टेज में है। जैसे आगे कुछ जानकारी होती है आप सभी को अवगत किया जाए। सुसाइड नोट के बारे में अभी आधिकारिक रूप से हम जानकारी कर रहे हैं कि किसके द्वारा लिखा गया और एग्जैक्टली उसमें क्या लिखा गया है और ये जैसे क्लियर हो जाएगा आप सभी को अवगत किया जाएगा।